మనిషిలో మానవత్వం చచ్చిపోవడం ఒక ఎత్తైతే దానవత్వం పెచ్చరిల్లిపోతుందా? సినిమాల ఇంపాక్ట్ ఈ దరిద్రుల మీద పడుతుందా? లేకపోతే డ్రగ్స్ మొత్తా, లేకపోతే కనుక ఓటీటీ ప్లాట్ఫారాల ప్రభావమా తెలియదు. కానీ క్రూరత్వం, హింసత్వం నిత్యం తమకి తాము చేసేటటువంటి నీచమైనటువంటి ఘాతుక స్థితికి వ్యక్తులు చేరుతున్నారనడానికి సాక్ష్యం కుషాయిగూడలో జరిగినటువంటి దారుణం. ఒక వృద్ధురాల్ని హత్య చేశాడు. కమలాదేవి అనేటటువంటి వృద్ధురాలు ఒక షాపు కలిగి ఉంది, సొంత యజమాని. ఆమె షాపుకి వేరే వాళ్ళకి అద్దెకిచ్చింది. ఆ అద్దెడిగినటువంటి 70 సంవత్సరాల ఆమె విషయంలో ఆమెతో గొడవపడి ఆమె ఈ ఇద్దరి మధ్యన గొడవ వస్తే ఈ నెల 11వ తారీఖున కమలాదేవికి ఉరివేసి హత్య చేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమె శవం దగ్గర డ్యాన్స్ చేస్తూ వీడియో తీశాడు. ఇదిగో ఈమె చంపేశాను అని చెప్పేసి స్నేహితులకు ఆ వీడియోని పంపించి ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నుంచి కంపు వస్తూ ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులకి ఈ శవం మీద డ్యాన్స్ చేస్తూ తీసిన వీడియోలు బెంగళూరులో వైరల్ అయినటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు దాంట్లో అసలు తేలింది 3 నిందితులని. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఇందులో ఒకడు 17 సంవత్సరాల మైనర్ బాలుడు అని తేలడం మరొక దారుణమైనటువంటి అంశం.